ఈరోజు జూన్ 2 తెలంగాణ ఏర్పడిన దినోత్సవం. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాల సందర్భంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో జెండావిష్కరణ చేసి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని వ్యవస్థల్లో లోటుపాట్లను సరిదిద్దడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. గత 6 నెలల నుండి వరుస ఎన్నికలు వచ్చినా కూడా ప్రజాప్రాణాలలో ప్రజల యొక్క సంక్షేమాన్ని అందిస్తూ ఏదైతే ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 6 గ్యారెంటీలను 6 గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. రాబోయే ఆగస్టులో గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రైతులకు రుణమాఫీ చేద్దామని చెప్పిండ్రు. ఆ విధంగా కసరత్తు జరుగుతుంది. ఇది 6 గ్యారెంటీల్లో మరీ ముఖ్యమైన గ్యారెంటీ. అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఆర్థికంగా భారం పడ్డా కూడా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో రుణమాఫీ చేసి రైతుల యొక్క రుణాన్ని తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత మే 13 నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మంచి ఫలితాలు సాధిస్తుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జూన్ 4 నాడు కౌంటింగ్ కూడా ముమ్మరంగా ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ గారు చేసిండ్రు. మన కార్యకర్తలు కానీ కేడర్ కానీ ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4 నాడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించి భారీ ఎంపీ సీట్లను గెలుచుకొని మరి కేంద్రంలో కూడా ఇండియా కూటమికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి అధికారంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాబట్టి రాష్ట్ర ప్రజలకు మంచి ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది. మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.